వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం, రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ ధ్యేయమన్న మంత్రి మల్లారెడ్డి. ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన, రఘునాథపాలెంలో KGBV పాఠశాలకు శ్రీకారం. రామ మందిర నిర్మాణంపై విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన బీజేపీ నేతలు. యాదాద్రిలో విజయవంతంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ, వలిగొండలో అంగన్వాడీ ఆశా వర్కర్లకు కోవిడ్ టీకా. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గు టిప్పర్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో రైతు రాజు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలో పర్యటించిన ఆయన అలియాబాద్ గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పథకాలను చేపట్టిందని తెలిపారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్, రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, DCMS వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విషయం మన దేశంలో ఎక్కడ లేదు, అది మన కేసీఆర్ గారు ఇచ్చింది కాబట్టి మనం ఇప్పటికీ కేసీఆర్ గారికి మన మంత్రివర్యంలో రుణపడి కావాలని వాళ్ళందరికీ కూడా అక్కడ ఇబ్బంది పెట్టవచ్చు. తప్పకుండా రైతుల ద్వారా బిల్లు కూడా తప్పకుండా కలెక్షన్ చేయొచ్చు. ఇమీడియట్గా వాళ్ళ వర్క్ అంతా చేసిన ఘనత కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. రైతునే రాజు చేయాలి, రైతులు ధనికులు చేయాలి, రైతుకు అన్ని విధాలా సహకారం అందించాలి. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతులు చాలా బాధలతో ఉండి, ఒక మందులు దొరకక, ఎరువులు దొరకక, కరెంట్ సరిగుండక, ఒక రైతు పెట్టుబడి సరిగుండక, ఒక నీళ్లు సరిగుండక, అనేక రకరకాలుగా ఇబ్బందులు ఉండే మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు గత 6.5 సంవత్సరాల సంది సీఎం అయినాక తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారి రైతులకు అన్ని విధాలా నేనున్నానని చెప్పి, ఆదుకుంటానని చెప్పి పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాలనే ఒక చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మించడానికి కూడా మీ అందరూ కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు మనం కాళేశ్వరం ప్రాజెక్టు తోటి మనకందరికీ కూడా సాగునీరు, పోయిన పంటకు 1,40,00,000 పంట మన తెలంగాణలో ఒక చరిత్ర సృష్టించిన పంట మన రైతులందరూ కూడా, రైతు సోదరులందరూ కూడా పండించారు. అదే మాదిరిగా మనకు సకాలంలో ఎరువులు మన సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రైతు వేదిక కూడా భూమి పూజ చేసి, దానికి తోడు ఒక 4 నెలలనే కంప్లీట్ కూడా చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున మా చైర్మన్ కానీ, మా జహాంగీర్ భాయ్ కానీ, మా రైతు అధ్యక్షుడు కానీ, రైతు మండల అధ్యక్షుడు కానీ, మా సర్పంచులు కానీ, మా ఎంపీపీలు కానీ, మా జెడ్పీటీసీలు కానీ, మా ఎంపీటీసీలు కానీ, వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మెయిన్ రోడ్డు మీద రైతు వేదిక ప్రారంభించుకున్నాము. ఏది ఏమైనా భారతదేశంలోనే ఒక చరిత్ర. ప్రతి రైతు కూడా, మన తెలంగాణ రైతు మన సీఎం పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతి రైతు కూడా తలెత్తుకొని తిరగాలి, మంచిగా ధనికుడు కావాలి, మన రైతు రాజు కావాలని చెప్పి ఆలోచనతోటి పెద్ద ఎత్తున వాళ్ళకి అన్ని రకాల కూడా మంచిగా వాళ్ళకి సకాలంలో మంచిగా వాటర్ అందించి, సాగునీరు అందించి, 24 గంటల కరెంట్ అందించి, వాళ్ళకు రైతుకు పెట్టుబడి కింద మంచి రైతు బంధు ఇచ్చి, ఏదైనా ప్రాబ్లం వచ్చినా రైతు బీమా ఇచ్చి, ఇవన్నీ కూడా ఆదుకున్న ఘనత దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు రైతులు మన రాష్ట్రంలో ఇక్కడ ఆదుకుంటున్నారు. అదే మాదిరిగా ఈ రైతు వేదికలు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఒక వారానికో 15 దినాలకు ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రైతు వేదికలలో వాళ్ళు డిస్కషన్ పెట్టుకొని ప్రతి 5,000 మందికి ఒక క్లస్టర్ పెట్టి, అగ్రికల్చర్ క్లస్టర్ పెట్టి వాళ్ళందరూ కూడా సభ్యులను చేసి, వాళ్ళకు సైంటిస్టుని పెట్టి, అధికారులు కూడా వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి, మీరు ఏ పంటకు ఏ కాలంలో
ఖమ్మం జిల్లాలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రఘునాథపాలెం మండలంలో కేజీబీవీ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ను మంత్రులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సభాధ్యక్షులు వైరా శాసనసభ్యులు సోదరులు రాములు నాయక్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మంత్రులకు, మీ ప్రియతమ నాయకులు అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మార్కెట్ చైర్మన్, ఇంకా మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా వేదిక మీద ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా ఇక్కడ ఉన్న పత్రికా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. కొత్త సంవత్సరంలో మొదటిసారి మన ఖమ్మం జిల్లాకి రావడం, మా సోదరులు అజయ్ కుమార్ గారు ఘనమైన స్వాగతం చెప్తూ ఆత్మీయంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన మా సోదరులు మంత్రివర్గకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యులు రాములు నాయక్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా అభినందనీయం. ఈరోజు ఒక్క రోజులోనే మన జిల్లాలో దాదాపుగా 5 కస్తూర్బా గురుకుల పాఠశాలలు, మిగతా పాఠశాలని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని రంగాలలో ముందుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేటట్టు చదువుకోవాలనే ప్రగాఢమైన ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానికి సంబంధించి ఎన్నో చర్యలు తీసుకుంటూ ఈరోజు విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందు పోతున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. మన దగ్గర కరోనా వచ్చిన తర్వాత గత మార్చిలో శాసనసభ్యులు మిత్రులు రావుడే రాములు నాయక్ గారు ఈనాటి కేజీబీవీ ప్రాంగణాలని ప్రారంభోత్సవానికి మన జిల్లాలో వివిధ కేజీబీవీల భవనాలు మరియు ఇతర స్కూల్స్ అండ్ కాలేజెస్కు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన పెద్దలు విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే వేదికను అలంకరించిన జిల్లా కలెక్టర్ గారు కర్ణన్ గారు, ఎమ్మెల్సీ గారు బాలచంద్ర లక్ష్మీనారాయణ గారు, అలాగే జెడ్పీ చైర్మన్ గారు కమల్ రాజు గారు, బొర్రా రాజా గారు, వేదిక మీద ఉన్న జెడ్పీటీసీ కవిత గారు, ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, సుడా చైర్మన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ కిమియా నాయక్ పరిశీలించారు. అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ టీకాలు వేశారు. అనంతరం వారు డాక్టర్ కిరణ్తో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నాగలక్ష్మి, ఎంపీడీఓ గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏమైంది చెప్పలేదు సరిగా డాక్టర్ తెలియదు ఏముంది సార్ చీకింది రెట్టినా సార్
రికార్డన్స్ అట్లాంటివి టార్గెట్ అంతా అయిపోతుంది. టోటల్ లిస్ట్ 120 మెంబర్స్ ప్రైవేట్ ల్యాబ్స్ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. సో వాళ్ళ లిస్ట్ కూడా మనకు ఉంది సార్. కాకపోతే ఇక్కడ ఈడే వరకు ఏంటంటే ఓన్లీ ఎంపిస్తారు మన గవర్నమెంట్ అటాచ్డ్ హెల్త్ కేర్ వాళ్ళకే వచ్చింది. ప్రైవేట్ వాళ్ళకి ఇంకా రాలేదు సార్. అది వస్తే వాళ్ళకి ఒక రోజు వ్యాధి ప్రపంచాన్నందరినీ గడగడలాడించి మనమందరం కరోనా గురించి భయపడి ప్రతి ఒక్కరి జీవితాలు అతలాకుతలం అయిపోయిన తర్వాత మన భారతదేశంలో ఈ వ్యాక్సిన్ని చాలా ప్రత్యేకంగా కనుగొనడం జరిగింది. ఆ వ్యాక్సిన్ వచ్చి మనం కరోనాతో భయపడి కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మనం అంతకాలం వేచి ఉన్నాము. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ రానే వచ్చింది. వచ్చిన తర్వాత కూడా తీసుకోవడానికి జనాలు కొంత వెనక ముందు అవుతున్నారు. అట్లాంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా దీన్ని ఎన్నోసార్లు పరీక్షించి ఇది పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి తేలిన తర్వాత ముందు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆశా వర్కర్స్ కానీ హాస్పిటల్లో మన డాక్టర్స్ కానీ డాక్టర్స్తో పాటు ఏఎన్ఎంస్ వాళ్ళైతే ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్కువ పబ్లిక్తో అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారని వాళ్ళని గుర్తించడం, తర్వాత ఐసిడిఎస్ వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారని చెప్పేసి ముందుగా వాళ్లకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ డోస్ కూడా మళ్ళీ నెక్స్ట్ 4 వీక్స్ తర్వాత వీళ్ళకి సెకండ్ డోస్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ రెవెన్యూ వాళ్ళను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా గుర్తించడం జరిగింది. ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మిగతా డిపార్ట్మెంట్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్ అందజేయడం జరుగుతుంది. ప్రజలను కూడా కోరుతున్నాం, ఫ్యూచర్లో ఇంకా ప్రజలందరికీ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ భయపడాల్సిన పని లేదు. చాలా ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం లేదు కాబట్టి అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలను సేకరించడంపై టీఆర్ఎస్ మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాముడు మనకు అవసరమా అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేతలు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యాసాగర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యే డౌన్ అంటూ నినాదాలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడారని బోడుపల్ బీజేపీ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ మండిపడ్డారు. శ్రీరాముడి గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, బొట్టు వెంకట్, ఎస్ఎం ప్రగతిలీల, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. నీది ఒక నిరంకుశ మంచివా? అసలు నువ్వు గాడివా? అసలు నువ్వు మంచివైతే నువ్వు ఆ మాట మాట్లాడవు. ఖబర్దార్ చెప్తున్నాం, నువ్వు ఇప్పటికైనా తప్పు ఒప్పుకో, లేదంటే మాత్రం నీ ఇల్లు ముట్టడి నీకు వెనుకపోము, నేను తలగన పెట్టని కూడా వెనుకపోనియము. భవ్య రామమందిర నిర్మాణం అయోధ్యలో ఏర్పాటైన సమయంలో ప్రజలందరూ కూడా మా రామునికి 10 రూపాయల నుంచి మాకు తోచిన సహాయం చేస్తుంటే ఈ సమయంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఇవాళ రాముని పట్ల చందాలు ఇవ్వద్దు, విరాళాలు ఇవ్వద్దని మాట్లాడినాడు. నువ్వు నీ ధైర్యం ఎంత, రాని బతికెంత? ఈరోజు మా రాముని పట్ల నువ్వు విరాళ సేకరణ చేద్దని మాట్లాడతావా? ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండవాటికే సమాజం ఈ రకంగా ఉంటుంది. హిందువుల జోలికి వస్తే బట్టలు తీసి కొడతాం, రాళ్లతో కొడతాం, చెప్పులతో కొడతాం.
రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రామద్రోహి కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. రామమందిర నిర్మాణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలో దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఆవిష్కరణ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో, భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు, తహసీల్దార్లకు 3 సంవత్సరాల నుండి వినతిపత్రాలు అందజేసినా వారి నుండి ఎలాంటి స్పందన లేదని దళిత సంఘం నేతలు మండిపడ్డారు. జనవరి 26న జరిగే జెండా ఆవిష్కరణ వద్ద భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటం, భారత రాజ్యాంగ గ్రంథాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ పీఠికను చదివి వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత శక్తి ప్రోగ్రాం మండల కన్వీనర్ సుధాకర్, శ్రీకాంత్ మహారాజ్, ప్రవీణ్ మహారాజ్, సైదులు మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, అమలు చేయాలి 100% భారత రాజ్యాంగాన్ని. రోజు భారత రాజ్యాంగం యొక్క చిత్రపటాన్ని, అదేవిధంగా బాబాసాహెబ్ యొక్క చిత్రపటాన్ని ఉంచి ఆ రోజు భారత రాజ్యాంగం యొక్క పీఠికను చదివి ప్రజలందరికీ వినిపించాల్సిందిగా వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 3 సంవత్సరాల నుండి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉన్నా కానీ ఎలాంటి స్పందన లేదు. ఈ సంవత్సరం కూడా ఈ 26 జనవరి రోజు జెండా ఆవిష్కరణ వద్ద అన్ని గవర్నమెంట్ ఆఫీసుల వద్ద కానీ, ప్రైవేటు ఆఫీసుల వద్ద కానీ ఖచ్చితంగా భారత రాజ్యాంగం యొక్క చిత్రపటాన్ని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేసి, అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క పీఠికని చదివి ప్రజలందరికీ వినిపించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఈ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో 18వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓలకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈరోజు ఈ ఒలిగొండ మండలంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ వచ్చే జనవరి 26 రోజు ఖచ్చితంగా భారత రాజ్యాంగం యొక్క చిత్రపటాన్ని, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని ఉంచి ప్రజలందరికీ భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను తెలియజేసే విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అమలు చేయాలి. తెలంగాణలో రాజ్యాంగాన్ని 100% రాజ్యాంగం ఏర్పాటు చేయాలి. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ వార్డులో సర్వే నంబర్ 510లో గల 17 గుంటల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని కాలనీవాసులు గత 20 సంవత్సరాల నుండి పార్క్ కేటాయించాలని పోరాటం చేస్తూ జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ నేతి మంగమ్మకు, జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యకు వినతిపత్రం అందజేశారు. కాలనీవాసుల సమస్యలను విన్న అనంతరం సానుకూలంగా స్పందించి సర్వే నంబర్ 510లో గల 17 గుంటల స్థలంపై సమగ్ర విచారణ జరిపి నందనవనం పార్కుగా తీర్చిదిద్దారు జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ నేతి మంగమ్మ. కానీ ప్రస్తుత జవహర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ సర్వే నంబర్ 510లో గల స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించుకొని తన అధికార బలంతో స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. ఇటు విషయంపై కోర్టును ఆశ్రయించిన కాలనీవాసులకు కోర్టు దౌర్జన్యానికి పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైనా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డర్ను విడుదల చేసిందని స్థానికులు తెలిపారు.
కమిటీల గురించి మేము ఎంతో కొట్లాడుతున్నాం. ఈ కొండలు అనేటువంటి ఆయన వచ్చి మేము పార్కుకు కమిషనర్ తోటి కలెక్టర్ తోటి మేము మాట్లాడుకొని తెచ్చుకుంటే దాన్ని పగలగొట్టి ఆ కొండలు అనేటువంటి వచ్చి మాది ఇది అని చెప్పి దొంగ పత్రాలు సృష్టించి మాకు పార్కు లేకుండా పగలగొట్టిండు. మేము ఇన్ని రోజుల నుంచి మేము కాపాడుకున్నది ఆయన కావాలని అండి. అది దొంగ పత్రాలతోటి మేము ఎందుకు ఇస్తాం మాకు తెలియదు అండి. ఇది గవర్నమెంట్ సొమ్మని మాకు తెలుసు. అయినా కూడా ఆయన రావడం తప్పు కదా. మేము కోర్టుకైనా పోయినాం, కోర్టు మా మీద కేసులు పెట్టిండు. అయినా మేము పోతాం. కోర్టు నుంచి మాకు ఆర్డర్ వచ్చింది ఇది మాకే అని. అయినా మళ్ళీ మమ్మల్ని భయపట్టిస్తుండు. అది పద్ధతి కాదు ఆయనది. మాది మాకు కావాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇది వదలం. మాకు ఇది కావాలి. పార్కు కావాలి. 510 ఇది కావాలండి మాకు. కంపల్సరీ మాకు కావాలండి. గతంలో నుంచి కూడా ఇది పార్కేనా? పార్క్ మొత్తం ఖాళీగా ఉండనండి. ఎవరు రాలే ఇన్నేళ్ల నుంచి. మేము మొదలు పెట్టిన నుంచి ఆయన రావడం మొదలు పెట్టిండు. ఇన్నేళ్ల నుంచి వేరే అతని దగ్గర కొనుక్కున్నా అంటున్నారు. అవన్నీ దొంగ పత్రాలు అండి. అవన్నీ ఫంక్షన్లు కూడా మేము చేసుకున్నామండి. ఎవరు రాలేదు. ఇన్నేళ్ల నుంచి మేము ఇన్నేళ్ల నుంచి ఉన్నామండి. 25 ఏళ్ళ నుంచి మేము ఉన్నామండి. ఎవరు రమ్మని ఆయన మా ముంగట వచ్చిండండి. ఆ కొండలంటే ఆయన మాకు తెలుసు. అది పార్కు మొత్తం అయినాక కూడా పగలగొట్టడం ఏమంటుంది? అది ఎవరైనా పద్ధతి? అది గవర్నమెంట్ సొమ్ము పగలగొట్టి అక్క ఆయనకి ఎవరు ఇచ్చారండి? అంత గవర్నమెంట్ మళ్ళీ TRS లో ఉన్నాయన ఆయన పద్ధతినా రావడం పద్ధతి? అది పద్ధతి. నైట్ లో వచ్చి లేడీస్ భయపడము అది పద్ధతి కాదు కదండి. ఇప్పుడు ఏమంటున్నారు? మాకు కావాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదులుకోము. మేము కంపల్సరీ మేము నిలబడతాము. ఎవరు అదే అవసరమే లేదు. మేము కేసు పెట్టినా కూడా మేము భయపడము. మేము ఇప్పుడు కూడా మేము కూడా కేసు పెడతాం. మేము పెట్టినాం. కేసు కూడా పెట్టినాం. మాకే సహకరిస్తుండండి కోర్టు కూడా. ఆయన రావద్దు. వచ్చిన మాత్రం మేము అదేనండి. ఇదేనండి. ఇప్పుడు మీకు ఎవరైనా ఏమన్నా అంటున్నారా అమ్మ? ఇప్పుడైతే ఆ రోజు నుంచి అయితే మేము పోలీస్కి రిపోర్ట్ చేసినాం, అన్ని చేసినాం, రాలేదండి. ఇప్పుడు కూడా వచ్చినా కూడా మేము మొక్కమండి. మేము మొక్కండు. ఇది గవర్నమెంట్ సొమ్ము. ఆయనకు ఒక్కడికి పోయే అవసరమే ఉంది. ఇంత పబ్లిక్ ఎక్కడికైనా వచ్చి ఇక్కడ ఆడుకుంటారు పిల్లలందరూ. ఈడ బాలాజీ నగర్లకు ఇంత స్థలం లేదండి. ఇది ఒక్కటి తప్ప. అది కంపల్సరీ కావాలి మాకు. మేము పబ్లిక్ అంతా మేమైతే వదులుకునే ప్రసక్తే లేదు. ఇది కంపల్సరీ మాకు పార్కు కావాలి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం క్రిస్టియన్పల్లి శివార్లోని 523 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో పేదలు నిర్మించుకున్న కట్టడాలను రెవెన్యూ పోలీసు అధికారులు అర్ధరాత్రి బుల్డోజర్లతో కూల్చేశారు. ఈ నేపథ్యంలో మానసిక వేదనకు గురైన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులంతా ఆదర్శ్ నగర్ కాలనీలో సమావేశమయ్యారు. అంగం శేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేదలకు అండగా నిలవాలని కోరారు. బాధితులకు టీఆర్ఎస్ క్రిస్టియన్పల్లి నాయకుడు రాజు, పాత పాలమూరు నాయకుడు నవకాంత్ మద్దతు తెలిపారు. గవర్నమెంట్ పెద్ద లెవెల్ డిసిషన్ తీసుకుంటారు. మీరు ఉన్నారు కదా, పెద్ద లెవెల్ డిసిషన్ తీసుకొని ఫైనల్ చేస్తారు. అయితే ఒకటిసారి వీళ్ళు ఏదన్నా ముందుగానే చేయాలి సార్. అంతా కఠినంగా చేసుకున్నాక పేదోడు రూపాయి కూడా పెట్టుకుని చేసినాక కూల కొడితే వాళ్ళకు తమ్ముడు ఏం పేరు? నీ పేరు 2018 ఇచ్చిర్రా? ఇచ్చిన తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏమైనా గులగొట్టిందా? ఆయన బని నిపి ఇట్లా చూపుతున్నా సార్. మాకు ఎదా చూపుతున్నా ఇట్లా రాను చూస్తాం గుంజా చూస్తాం అని. రఘు నిన్న చూపింది సార్. మాకు చూపించి దాని అంటే బెదిరినాం మేము. తర్వాత కూడా వచ్చినాక మమ్మీన గుండెజం చేయడా సార్. ఉన్నాగానే గుండె ఏం చేయకముందు గుండె మేము ఇంత చేసినాక మమ్మీన గుండెజం చేయాలి సార్. ఆయన ఇప్పుడు ఎవరో కొంతమంది ఉండట వాళ్ళు తాపి తినబెట్టి తర్వాత భయపెట్టిస్తారంట. అట్లా లేదన్నా ఉంటే కూడా చూడండి. మా ఇల్లు ఎందుకు గులగొట్టాలి? మళ్ళా కూడా అంగా స్ట్రౌండ్ లేమంటాడంటే మేము అమ్మినోని పేరు చెప్పు, మేము ఇల్లు కట్టిస్తాము. ఇప్పుడు కట్టించిన బెడ్రూమ్లు డూప్లికేట్ నేను మంచిగా కట్టిస్తా, మీరు మంచిగా నా తరపు నుండి నేను మంచిగా ఇండ్లు కట్టిస్తా అంటున్నాడు. ఆయన ఇండ్లు కూలిపెట్టాడు. మాకు ఎట్లా కట్టిస్తారు సార్? మాకు దారి లేదు, దాపు లేదు. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి తిరుగుతున్నాం, MRO ఆఫీసులకు వెళ్ళి తిరుగుతున్నాం. అందరు మమ్మల్ని దొబ్బుతున్నారు. కూడు లేక చస్తున్నాం. మేము ముసలుగా అయినాం. నన్ను దొబ్బితే నా కాలు ఇరిగిపోయింది. నాకు ఎవరు దిక్కు? ఇప్పుడు పెట్టేటోళ్ళు ఎవరు సార్? మీకు అందరికి నమస్కారం. మా ఇండ్లు కూలిపోకుండా చూడండి సార్. కంసలేరు సార్, మేమన్నా తట్టుకో. మాకు దిక్కు లేరు. ఇన్ని దినాలు ఎవరు లేకుండా ఇప్పుడు కట్టే బాధ్యత మమ్మల్ని నిలబెట్టు సారు. మమ్మల్ని ఎవరు నిలబెడతలేరు. మేము కట్టుకున్నాం, 60 గజాలు కట్టుకున్నాం. మాకెవరు చెప్పలేదు, అమ్మలేదు. గవర్నమెంట్ దాన్ని కట్టుకున్నాం. ఎవరు బిగియలేరు కట్టుకోండి అని. మేము కట్టుకున్నాం కానీ ఇప్పుడు కూల్చుతామని మా మీదకి వస్తున్నారు. రిపోర్ట్లు ఇచ్చిండ్రు. రోజు మాపు పగులు వస్తుంటే మేము నిద్ర వస్తలేదు. మంటలు పెట్టుకొని బయట కూర్చున్నాం. మాకు దరి ఎవరు? అందరు కలిసి మా ఇల్లు కాపాడాలని కోరుతున్నాం. చచ్చిపోయాడు
మరి దీని మీద ఓట్లు వేయని కారణానికి కాంగ్రెస్ పార్టీ ఇదేనా చేసేది పద్ధతి? ఎవరన్నా ఓట్లు ఉంటే అడుగుతారు, అడుక్కొని వేయమని చెప్తారు. కానీ ఇట్లా అరాచకంగా ఇట్లయితే దారుణంగా ఏడైతే చూడలేదు, చూస్తామని కూడా అనుకోలేదు. ఎన్నిసార్లు అని ఊలుపుతారు. మళ్ళీ అదిగా కూడా మళ్ళీ పెట్టిన ఫోటోలే పెట్టడం. ఒక్క ఇల్లు ఇంత గుడిచేసినామంటే కూడా ఫోటో పోతుంది. విధంగా అందరం కలుసుకొని అంటే వడ్డశేఖర్ అంటే మరణాన్ని బట్టి మనం అందరం కలుసుకొని ఇట్లా చింతిస్తున్నామని అంటే ఎంతో బాధతోటి ఈరోజు అందరూ మీరు సమావేశమయ్యారు. అమీర్పేటలోని సారథి స్టూడియోలో నటి మోడల్ దిగంగన సూర్యవంశీ చేతుల మీదుగా సెరీనా ఎయిర్ ప్యూరిఫైర్ను లాంచ్ చేశారు. సెరీనా ఎయిర్ ప్యూరిఫైర్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇది మధ్యతరగతి ఎగువ తరగతి ప్రజలకు అనుకూలమైన ఎయిర్ ప్యూరిఫైర్ అని, ధర కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుందన్నారు. దీనిని ఇళ్లలోనూ ఆఫీసులోనూ కూడా ఉపయోగించుకోవచ్చని, మారుతున్న కాలానికి కాలుష్య వాతావరణానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నారు. దీనిని మొబైల్ యాప్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ హెడ్ తన్షీజ్ తదితరులు పాల్గొన్నారు. Serena air purifier for first product hardware. Definitely we are going to do more products and this particular product is మనకి మెయిన్ గా ఎయిర్ పొల్యూషన్ గురించి. మనకి మన ఇంట్లో మన పేరెంట్స్ మన పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు పొల్యూషన్ వెరీ డేంజరస్. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ద పొల్యూషన్ ఈజ్ అడ్రస్డ్ అండ్ అందుకే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మన హెల్దీ లివింగ్ కోసం ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేశాము. And going forward, we will build more products. And the concept of Serena brand always is about building intelligent products for healthy living. And we will continue to do that. And I'm sure we will meet again and again. Yeah, probably 600 square feet area cover చేస్తుంది. సో ఒక రూమ్ లో మనకి ఈ మధ్య కోవిడ్ కూడా ఉంది కాబట్టి కోవిడ్ సిచ్యువేషన్ లో ఎవరైనా తగ్గినా తుమ్మినా ఇట్ టేక్స్ అరౌండ్ 2 hours ఫర్ దట్ ఎయిర్ టు బి క్లియర్. మామూలు వెంటిలేషన్ ఉండాలి బట్ ఎయిర్ ప్యూరిఫైర్ పెట్టుకోవడం వల్ల విత్ ఇన్ 15 to 20 minutes మీకు క్లియర్ అయిపోతుంది. సో ఎవరైనా బయట నుంచి వచ్చినా కానీ ఏమన్నా వాళ్ళకి కోవిడ్ ఉన్నా కానీ వాళ్ళు తగ్గినా కానీ మీరు ఎయిర్ ప్యూరిఫైర్ ఆన్ చేసుకుంటే ఇట్ విల్ అడ్జస్ట్ టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అదర్ థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ensuring a COVID free life. So 600 square feet room అంటే ఆల్మోస్ట్ ఒక పెద్ద హాల్ లేకుంటే ఒక 2 to 3 రూమ్స్ ని కవర్ చేస్తుంది. మీరు ఇన్ఫాక్ట్ ఒకటి కాకుండా ఐ వుడ్ సజెస్ట్ 2 to 3 బెడ్రూమ్స్ లో కానీ మెయిన్ లివింగ్ ఏరియాలో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి వచ్చినప్పుడు అది ఆన్ చేసుకోవడానికి కానీ మీకు కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ 2 to 3 products within a home to ensure a COVID free life. ఎన్నైనా 3 అన్నా పెట్టుకోవచ్చు, 3 to 4 కూడా పెట్టుకోవచ్చు. ద అడ్వాంటేజ్ విత్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈస్ మనకి క్లౌడ్ కనెక్టెడ్ కూడా. ఇట్స్ అన్ IoT ప్రోడక్ట్. సో మీరు ఎనీ టైం మీరు ఆఫీస్ లో నుంచి కూడా ఆన్ చేసుకోవచ్చు. సో మీరు ఇంట్లో పెట్టుకొని మీరు ఇంటికి వచ్చే లోపల ఇంట్లో ఎయిర్ క్లీన్ ఉండాలనుకోండి, మీరు ఆన్ చేసేసి మీరు ఇంటికి వచ్చే టైంకి అది ప్యూరిఫై అయిపోయి ఉంటుంది. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నాట్ మెనీ ప్రొడక్ట్స్ హ్యావ్ దట్ అడ్వాంటేజ్. Yeah, so it will clear 99.97% of dust particles and it is మన దగ్గర లైసోజోమ్ ఫిల్టర్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్, అయనైజర్ కూడా ఉంది. దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరస్ ఆల్సో. That is the biggest advantage. Not just a HEPA filter for dust particles, but also for bacteria and virus also. This particular product takes care of. Extremely happy and honored to be endorsing a brand like Serena Air Purifiers because मुझे लगता है कि air purifier it's not a luxury. Initially it sounded like oh my god air purifiers कितनी fancy बात है because ये idea नया है. I think it will take us some time to adapt to it. We have to realize that it's as important. जगह पे जाती हूँ मैं हवा पानी अच्छा नहीं है, सूट नहीं होता है, so skin red हो जाती है. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని ఆర్టీసీ బస్సులు బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. లంకసాగర్ క్రాస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. లంకసాగర్ క్రాస్ రోడ్డు వద్ద బస్సు ఆపి ప్రయాణికులు దిగుతుండగా వెనుక నుండి వచ్చి బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మితిమీరిన వేగంతో తోలుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆర్టీసీ సిబ్బంది, బస్సు ప్రయాణికులు తెలిపారు. అధికారులు వెంటనే బొగ్గు టిప్పర్లపై దృష్టి పెట్టి వీటి వేగాన్ని నియంత్రణ చేయాలని కోరారు.
ఎక్కారు. అక్కడికి వచ్చి లంకసాగర్ ఎక్స్ రోడ్డు కొద్ది బంకు దాటాక వెళ్ళి పెట్టారు. చేసుకొచ్చి స్లోలో బండి ఆగేసాలి. బండి ఆగిన దిగుతుండగా టిప్పర్ ఓవర్ స్పీడ్గా కొట్టేశాడు మూల మీద. ప్రయాణికులకి ఎవరికైనా ప్రమాదం జరిగిందా? దెబ్బల కింద తగిలియా? ఎవరికి ఏమీ కాలేదండి, అంతా ఎదురున్నారు. ఒక అతను లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాడు, బ్యాక్ సీట్లో అతనికి కూడా ఏమీ జరగలేదు. ప్రయాణికులకి గట్టిగా చర్య తీసుకోవాలండి. పేరు నందికొల సూర్యబాబు అండి. నా స్టాఫ్ నెంబర్ వచ్చేసి 826-870. మేము సత్తుపల్లి నుంచి ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి సత్తుపల్లి వస్తుండగా లంకసాగర్ క్రాస్ రోడ్ వద్ద ఇద్దరు మహిళలు దిగవలసంగా బెల్లి కొట్టి దింపుతున్నాను. బండి మూవ్ చేసే సందర్భంలో వెనక నుంచి టిప్పర్ లారీ వచ్చి అమాంతంగా గుద్దేసింది. లారీ అతి ఆగమనకు వస్తూనే వెనక నుంచి అతి వేగంగా వచ్చి గుద్ది వేసినది. అంతేకాకుండా ఈ టిప్పర్ లారీలు బస్సుల మీదకి విపరీతంగా ఓవర్ స్పీడ్తో వస్తున్నాయి. అదికాక ఓవర్టేక్ చేసే సందర్భంలో బ్రేక్ వేసే బండి మీద ఊపుతున్నారు. బస్సుల మీదకే ఊపి ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం, రైతు రాజు కావాలన్నదే కేసీఆర్ ధ్యేయమన్న మంత్రి మల్లారెడ్డి. ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటన, రఘునాథపాలెంలో కేజీబీవీ పాఠశాలకు శ్రీకారం. రామమందిర నిర్మాణంపై విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దగ్ధం చేసిన బీజేపీ నేతలు. యాదాద్రిలో విజయవంతంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ, వలిగొండలో అంగన్వాడీ ఆశా వర్కర్లకు కోవిడ్ టీకా. ఖమ్మం జిల్లా పెనుబలిలో రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బొగ్గు టిప్పర్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.